హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కొత్త ఆవకాయ తీసానమాట. మా పిల్లలైతే కొత్త ఆవకాయ ఎప్పుడు తీస్తావు ఎప్పుడు తీస్తావు తినాలని ఎదురు చూస్తున్నారు. తీసేసానమాట. చూడండి, తింటుంది నా చిన్న కూతురు. ఇదిగోండి కొత్త ఆవకాయ. చూడండి, చికెన్ ఫ్రై ఉందా, పప్పు ఉంది కదా, అవి వేసుకుని తినొచ్చు కదా. ముందు ఆవకాయ తింటుంది కొత్త ఆవకాయ. ఎలా ఉంది నజ్మా? సూపర్ ఉంది. బాగుందా? టేస్ట్ బాగుందా? ఇప్పుడు నేను పెట్టుకుంటున్నాను. నాకు కొత్త ఆవకాయ అది ఆయిల్ ఉండి చూసారా, నూనె అంటే బాగా ఇష్టం అనమాట. ఎక్కువ నూనె వేసుకుని తింటా. చిన్నప్పుడు మా అమ్మ అయితే బాగా తిట్టేది అనమాట, నాకు నూనె ఎక్కువ తినకూడదు, వేడి చేసిద్ది అని. అయినా సరే మనం వింటామా? చూడండి, కలుపుతున్నాను. ఎంతమందికి కొత్త ఆవకాయ అంటే ఇష్టం చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. బాగా ఇష్టంగా తింటాను. ఇంకా మిస్ అయింది ఏంటంటే ఇందులో నెయ్యి, ముద్దపప్పు. దాని బదులు టమాటా పప్పు చేశాను అనమాట. ఈరోజు టమాటా పప్పుతో అడ్జస్ట్ అవుతాను. మీకు కూడా కావాలా కొత్త ఆవకాయ? ఆ టేస్టే వేరు, ఆవకాయ మాత్రం. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఇంకో విషయము, ఇందాక ఒక వీడియో పెట్టాను కదా, డిలీట్ చేసేస్తాను. ఎందుకు డిలీట్ చేశానంటే, ఎందుకంటే మళ్ళీ అనుకుంటారు కొత్తగా ఇది కావాలని నన్నే తిడుతుంది అని కొంతమంది ఫీల్ అయిపోతారు. మళ్ళీ ఇదంతా నాకెందుకు తలనొప్పి అని డిలీట్ చేసేసాను. సో అక్కడైతే చెప్తానండి, మా వీడియోస్ గురించి చెప్పుకొని నవ్వుకునే వాళ్ళకే చెప్తున్నాను అనమాట. మా ఇష్టం అండి, వీడియోస్ పెట్టుకుంటాము, ఫొటోస్ తీస్తాము, పిక్స్ పెట్టుకుంటాము, అది మా ఇష్టం. ఓకేనా? మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి, తప్పేం లేదు. వీడియోస్ ఫొటోస్ తీసుకున్నంత మాత్రాన ఏదో ఊహించుకొని ఏదో చెప్పుకుంటే అది మీ ఇష్టం, అది నేనేం చేయలేను. సర్లేండి, ఇదంతా సోది ఎందుకు, మళ్ళీ మీకు కూడా బోర్ కొట్టిద్ది అనమాట. నేనైతే ఆవకాయతో తినేస్తాను మీతో మాట్లాడుతూ. కానీ కొత్త ఆవకాయలు మాత్రం నెయ్యి మాత్రం కంపల్సరీ ఉండాల్సిందేనండి. కొంచెం కొత్తలో మాత్రం కారంగా ఉండిద్ది కాబట్టి నేనైతే తినలేకపోతున్నాను. మా పాప అయితే బాగానే తింటుంది, కానీ మంటగా కారంగా సూపర్ ఉంది. మీరేం వంట చేసుకున్నారు? కామెంట్ చేయండి.